వివాహ ప్రకటన ఆలకించవలసిందిగా కోరుతున్నాను. కొత్తపట్నం గ్రామం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా వాస్తవ్యులు పెండ్రాల చిన్న లేటు వెంకటమ్మ గారుల యొక్క కుమారుడు పెండ్రాల నాంచారులకి, అలాగే క్రోసూరు గ్రామము, క్రోసూరు మండలము, పల్నాడు జిల్లా వాస్తవ్యులు పెండ్ర వెంకటేశ్వరులు పున్నమ్మ గారుల కుమార్తె పెండ్ర మరియమ్మతో పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరుగుతున్నది. మరి వివాహ కార్యక్రమం జరగటం మీ అందరికి ఇష్టమేనా? మరి క్రైస్తవ వివాహ క్రమం మీ అందరికి తెలిసి అనుకుంటున్నాను. మీ అందరికి ఇష్టమైతే దయచేసి మీ చేతులు పైకి ఎత్తవలసిందిగా కోరుతున్నాను. ఓకేనా సార్? అంటే బాబు అటు చూపించండి, నీట్ గా తీయాలనా? అందరు చేతులు ఎత్తనమ్మా. పురుషులు, స్త్రీలు, పెద్దవారు అందరూ కూడా చేతులు పైకి ఎత్తవలసిందిగా కోరుతున్నాను. రైట్. మీరు ఎంతమంది చేతులు పైకి ఎత్తినా, ఇక్కడ దైవజనులు చేతులు పైకి ఎత్తినా, పెళ్లి చేసుకోబోతున్నా వీళ్ళిద్దరూ చేతులు ఎత్తకపోతే పెళ్లి చేయడం కష్టం. అందు నిమిత్తమై మరి వివాహం చేసుకోవటం మీ ఇద్దరికి ఇష్టమేనా? అమ్మా తల్లి ఇష్టమేనా? అయ్యా పెళ్లి కుమారుడు గారు మరి ఇష్టమైతే మీ కుడి హస్తాలు కూడా ఎత్తి చూపించండి. మాకిష్టమే. వెరీ గుడ్. చేతులు ఎత్తి అలాగే చూపించండి. మాకిష్టమే. మరి పెళ్లి ఒకటి గయ్యల చేసినాడు దేవుడు, ఆయురుగా ఉన్నవారిని ఒకటి గయ్యల చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దయచేసి పెళ్లి కుమార్తె వైపు పెద్దలు ఎవరు రాలేదండి. తల్లిదండ్రులు గాని, మేనమామలు గాని దయచేసి రావాల్సిందిగా, బాబాయిలు, చిన్నాన్లు కూడా రావచ్చు. ఎవరు అనుకూలంగా ఉంటే వారు త్వరగా వస్తే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుకుందాం. చెప్పండి మళ్ళీ ఇంకోసారి చెప్పు.